ప్లానింగ్ అండి, వీడియోస్ అడుగుతున్నాం. సో మీరందరూ ఎవరు ప్రవస్తికి సపోర్ట్ చేస్తున్నారు అందరు వీడియోస్ చేయండి. వీడియోస్ చూడొచ్చు. ఐఎమ్ సారీ ఫర్ దిస్. సింగర్ గీతా మాధురి తను కొద్దిసేపటి క్రితం అరౌండ్ 56 minutes బిఫోర్ కింద మీరు చూడొచ్చు సునీత పోస్ట్ చేసిన 40 minutes వీడియోని తను పోస్ట్ చేయడం జరిగింది తన ఐ థింక్ ఇన్స్టా హ్యాండిల్లో. ఒక్కొక్కసారిగా అంటే మద్దతు పెరుగుతూ వస్తుంది గీతా మాధురికి సంబంధించి. ఇన్ఫాక్ట్ తను కూడా ఇన్స్టా స్టోరీగా పెట్టుకున్నారు. గీతా మాధురి కూడా తను కూడా ఈ కాంపిటీషన్స్ ఇన్ఫాక్ట్ ఎప్పటి నుంచో కాంపిటీషన్కి ఫేస్ చేసి ఆ తర్వాత ఒక సర్టైన్ స్టేజ్లో తను కూడా ఒక రన్నర్అప్గా నిలిచి తను కూడా కంటతడి పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి ఆ రియాలిటీ షోస్లో. సో ఇప్పుడు తను రినౌండ్ సింగర్ అయ్యారు. వాట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సింగర్స్? ఎందుకంటే సింగర్స్ ఫ్రెటర్నిటీ నుంచి వాట్ యూ ఎక్స్పెక్ట్? బికాస్ మీరు అంటున్నారు నో పర్సన్ టార్గెట్, బట్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ నీడ్ టు బి టార్గెట్ అని చెప్పి. సో ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎలా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది? ఆల్ ఐ కెన్ సే సింగర్స్కి వాళ్ళ మనసాక్షికి తెలుసు వాట్ ఆల్ దే హావ్ బీన్ త్రూ, ఎంత అవమానాలు భరించారో వాళ్ళకి తెలుసు. బట్ నేను చెప్పిన ధైర్యం అయితే ఎవరు చేయలేదు. ఎందుకు ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీవన్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎందుకు ఇప్పుడు సపోర్టివ్గా ఒక వ్యక్తికి సంబంధించి వెళ్తున్నారు? బికాస్ షీఈస్ అ వెరీ బిగ్ ఫిగర్ మ్యూజిక్ లో. షీఈస్ అన్ ఎస్టాబ్లిష్ సింగర్, లెజెండరీ సింగర్. సో అఫ్ కోర్స్ ఆవిడకే సపోర్ట్ చేస్తారు. ఇట్స్ వెరీ ఆబ్వియస్. అంతేగాను ఇప్పుడు ఒక అప్కమింగ్ సింగర్ని ఏజ్లో తక్కువ ఎవరు సపోర్ట్ చెయ్యరు. నా దానిలో పాయింట్ ఉన్నా కూడా అసలు చెయ్యరు. వస్తున్నారు సపోర్ట్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఎలా సపోర్ట్ ఇస్తా అంటున్నారు నీకు? నేను చెప్పినట్టు 2-3 స్టోరీసే పెట్టారు డైరెక్ట్ గా. సో మిగతా వాళ్ళు మాత్రం నా ఐడెంటిటీ రివీల్ చేయొద్దు, బట్ దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు సే. నేను కూడా పాడతాదేగోలో ఐ బీన్ త్రూ ద సేమ్. మెంటలీ నేను కూడా చాలా భరించాను, కానీ నాకు చెప్పే ధైర్యం లేదు అని కూడా వాళ్ళు చెప్పారు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ప్లాట్ఫామ్ హియర్. ఒకవేళ ఈ షో నిర్వహిస్తున్న యాజమాన్యం కావచ్చు వాళ్ళు వచ్చి ఏం జరుగుతోంది పాత పార్టిసిపెంట్స్ సంబంధించి రివ్యూ తీసుకునే విషయంలో కనుక ఇఫ్ దే ఆర్ రెడీ ఆర్ ఇఫ్ దే టేక్ దట్ స్టెప్, నీ క్లోజ్గా ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే పాత సింగర్స్ వీళ్ళు రెడీగా ఉన్నారా టు షేర్ దర్ ఒపీనియన్? ఐ థింక్ దే విల్, బికాజ్ సమ్ ఆఫ్ దెమ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఛానల్స్ లో వస్తున్నారు. ఒక అమ్మాయి కూడా వచ్చింది పార్వతిగా గురించి చాలా ఛానల్స్ లో తను చెప్తుంది ఇలా జరుగుతుంది. ప్రవస్తి చెప్పింది కరెక్ట్ 100%. సాంగ్స్ విషయంలో మార్చడం యాక్చువల్లీ వాళ్ళు ఎలిమినేషన్ చెప్పొచ్చు కదా, ఎందుకు చేశారు అడుగు సునీత గారు. అవును మరి ఇఫ్ షీఈస్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, వై ఆ స్కెడ్యూల్ లో వాళ్ళిద్దరు సాంగ్స్ మార్చి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు. బికాస్ నువ్వు అడుగుతుంది ఒకటే, నాకు తప్పు జరిగింది క్లారిటీ ఇవ్వని చెప్పి. తప్పు జరిగింది క్లారిటీ ఇవ్వండి అడగడం తప్పలేదు. యూ కెన్ ఆస్క్. ఒకళ్ళు తను రియాక్ట్ అయితే ఇట్ విల్ బి గుడ్ రైట్. అండ్ చెప్పారు కదా సాంగ్స్ రైట్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవి నువ్వు చెప్పలేదు అని. సో ఇప్పుడు చెప్తున్నాను ఓకే ఉన్నాయి. నేను ముందు కూడా చెప్పాను నేను అడిగిన సాంగ్స్ పక్కన వాళ్ళకి ఇచ్చారని కూడా నేను చెప్పాను. ఓకే సో రెస్ట్రిక్షన్స్ రైట్స్ ఉండి ఈ ఇద్దరు సింగర్స్ కి తీసేసారు కూడా నాకు చెప్పొచ్చు. బట్ ఇట్స్ నాట్ ట్రూ, బికాస్ ఆ రైట్స్ లేవా ఉన్నాయా అని ముందే తెలుస్తుంది వాళ్ళకి. ఓకే ఒకసారి సునీత గారు, ఐ నో మీరు దాదాపుగా లైవ్లోకి వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి, బట్ ఇఫ్ పాసిబుల్ మీరు లైవ్ చూస్తున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆరోపణలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కుదిరితే ఆ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి సునీత గారితో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సునీత గారు మీరు లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వీళ్ళ ఒక వర్షన్ వినిపిస్తోంది, మీ వర్షన్ అనదో ప్లాట్ఫామ్లో వినిపిస్తోంది. ఒక్కసారి ఆల్ టుగెదర్ వచ్చే ప్రయత్నం చేద్దాం, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. తను మాట్లాడుతుంది నాకు జరిగిన ఇష్యూ ఇది, మీ మీద పర్సనల్గా ఏం లేదు, మీరు పర్సనల్గా ఎటువంటి ఇష్యూస్ లేవు, బట్ నాకు కొంచెం క్లారిటీస్ కావాలి, అది మీరు ఇస్తే కనుక ఇట్ విల్ బీ ఫైన్ అంటూ కొంత చెప్తోంది. సో భారతి గారు వాళ్ళ మదర్ కూడా అదే అంటున్నారు. ఇఫ్ పాసిబుల్ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, సో దట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇష్యూ బహుశా ఇక్కడితోనే నిలిపోయే ప్రయత్నము ఆపే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ప్రధానంగా మీ గురించి ప్రస్తావన వస్తుంది తప్ప బియాండ్ దట్ ఎప్పుడు పర్సంటేజ్లో మాట్లాడుకున్న ఎక్కువగా మీ గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆ విషయాన్నైనా తెలుగు భాషలో మనం సాధారణ భాషలో చెప్పడం తగ్గొట్టే ప్రయత్నం చేద్దాం. ఒకసారి భారతి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. భారతి గారు మళ్ళీ షోకి సంబంధించి వచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రవస్తికి సంబంధించి కెరియర్ని వదిలేస్తానంటుంది. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్? ఎందుకంటే 17 ఏళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే తనకున్న పెయిన్ అలాంటిది. ఇక్కడ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్రవస్తిని పిలిచినప్పుడు పిలుస్తున్నారు, పాడిస్తున్నారు, వాళ్ళు మూవీ రిలీజ్ ఫంక్షన్లో అపీరియన్స్ లేదని తీసేస్తున్నారు.
ఓకే. సో అది చాలా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకేదైనా ఆఫర్స్ వస్తుంటే కూడా దాని వరకు వచ్చిన తర్వాత కాల్ వస్తుంది, ప్రవస్తి రా పాడుతామని. జస్ట్ ఒక 5 minutes తర్వాత లేదు మా వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చేస్తుంది పాడేస్తుంది. సో ఇలాంటివన్నీ పెయిన్ చాలా తను తీసుకుంటుంది. సో కెరియర్ వదిలేస్తుంది అంటే చాలా రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కష్టపడ్డాను తనతో పాటు, చాలా వరకు తిరిగాను. వద్దు నాన్న అంటే లేదు మమ్మీ నాకు ఈ పెయిన్ నేను భరించలేను. ఈజ్ ది ట్రూ అంటే అంత బాడీ షేమింగ్ ఉంటుందా? ఉంటుంది. క్వశ్చన్ అండి, క్వశ్చన్. సిగ్గుపడండి నిజంగా జనాలు ఉంటే కనుక సిగ్గుపడండి. ఛానల్ పేరు చెప్పను, ఒక ఛానల్ పేరు చెప్పను. ఎందుకంటే ఒక మనిషి సన్నగా ఉన్నాడనో లావుగా ఉన్నాడనో నల్లగా ఉన్నాడనో 100% ఒక రియాలిటీ షో ఎంతవరకు సమంజసం? ఒక రియాలిటీ షోకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆడిషన్ లో ఆ ఫ్యాటీ అమ్మాయిని పిలవండి అన్నారు. లిటరలీ ఫ్యాటీ అమ్మాయి అన్నారు ప్రవస్తిని. ఈ రియాలిటీ షో నిజమండి. ఒక రియాలిటీ షోలో ప్రవస్తిని ఫ్యాటీ అమ్మాయిని రమ్మని చెప్పారు. సో నేను వచ్చేసాను ఆ రియాలిటీ షో నుంచి. ఎందుకు వెళ్ళలేదు నేను ఆ రియాలిటీ షోకి? సమాధానం చెప్తారు ఎవరైనా రోజు? ఒక మనిషిని హేళన చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? చాలా ఇన్సల్ట్ చేస్తారు. నల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు, చాలా తప్పు. ఈరోజు ఒక తల్లి వచ్చి నా కూతురుని హేళన చేశారంటే ఎవరు మాట్లాడరు. చేయలేదా? తల్లి చెప్తోంది కదా హేళన చేశారని, తల్లి చెప్తోంది కదా కన్నీరు పెట్టుకుంటారు నా కూతురుని హేళన చేశారని. ఒక్కరు మాట్లాడరు ఇండస్ట్రీ నుంచి, ఒక్కరు మాట్లాడరు. పోనీ ఈ విషయం మీద మాట్లాడే ప్రయత్నం చేయండి. లేదు చేయలేదు, వాడు చేసామంటున్నారు, చేసి మాకు అన్యాయం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు సమాధానం చెప్పండి. ఆ తల్లి కన్నీళ్లకు సమాధానం. ఒక రియాలిటీ షోలో నేను క్విట్ అయ్యాం మేము. ఫస్ట్ ఎపిసోడ్లోనే క్విట్ అయ్యాను. ఫ్యాటీ అమ్మాయిని పిలవండి. ప్రవస్తికి ఒక పేరు లేదా? ఫ్యాటీ అని ఎలా పిలుస్తారు? ప్రవస్తి కెరియర్ అని అందరూ వద్దు మాట్లాడుకుంటే ఇంతకాలం మేము వెయిట్ చేసాం, అది కెరియరే వద్దంటుంది. ఒక్కసారి ఇన్స్టా స్టోరీస్ చూడండి. ఇన్స్టా స్టోరీలో తమిళ సింగర్ ఒక ఆమె, కళ్ళు లేకపోయినా ఆవిడ గాత్రానికి ఉన్న గాంభీర్యం కావచ్చు, ఆ గాత్రానికి ఉన్న పవర్తోని షేక్ చేస్తుంది తమిళ ఇండస్ట్రీ ఈరోజు ఆవిడ, వైకా విజయలక్ష్మి. అది పక్కన ఉన్న రాష్ట్రంలో మనం ఇచ్చుకుంటున్న గౌరవం మన దగ్గర లేదా? ఇంకా బాడీ షేమింగ్. బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బ్యూటీకి ఇంపార్టెన్స్. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి రియాలిటీ షోస్ అందరూ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మానండి దయచేసి. టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. టాలెంట్ అనే విషయానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్యూటీ ఏంటండి బ్యూటీ? ఏమనేవాడు అంటే అఫ్కోర్స్ పాయింట్ తీయడం పదే నా ఉద్దేశం కాదు, కానీ ఏమనేవాళ్ళు అంటే మీకు ఆ టైంలో? అంటే యాక్చువల్లీ ఒక రియాలిటీ షో, నేను పేరు చెప్పను, అవసరం లేదు ఫేమ్. సో వెళ్ళినప్పుడు ఆ రోజు యాక్చువల్లీ నేను పేపర్ ప్రింట్ సారీ కట్టుకున్నాను. సో ప్రవస్తి కొంచెం ఏదో డిఫరెంట్ డ్రెస్. మేము ఇద్దరు అక్కడ కూర్చున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి, ప్రవస్తి ఆల్రెడీ ప్రవస్తి అని తెలుసు, వాంటెళ్ళి నీ పేరేంటి అన్నారు. ప్రవస్తి అన్నది. సో నా దగ్గరకు వచ్చి మీ పేరు భారతి. వెళ్ళిపోయి మళ్ళీ కొంతసేపటికి వచ్చి దూరం నుంచి ఆ ఫ్యాటీ గర్ల్ ఇప్పుడు నెక్స్ట్ ఆడిషన్ ఉంది అన్నారు. అది విన్నా నేను. సో ఓకే అయిపోయింది. ఆ నీగ్రో ఉమెన్ కూడా ఉన్నారు కదా, ఆవిడని కూడా తీసుకెళ్ళు. ఇది లిటరల్లీ జరిగిందండి నాకు. నేను బయటకు వచ్చి గురువులకి ఫోన్ చేసి ఏడ్చాను. సరే ఇలా జరిగింది నాకంటే ప్రవస్తి కెరియర్ అన్నారు. అది రాంగ్. వెరీ సారీ ఫర్ దట్. ఏంటండి? ఒక కూతురు కోసం కన్న తల్లి పెడుతున్న కంటి తడికి కారణం ఎవరైనా సరే సిగ్గుపడాలి. ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఎందుకు వస్తారు ఎవరైనా రోడ్డు మీదకి? సరదానా? ఆవిడ రోడ్డు మీదకి అన్నారు, అది రాంగ్. సునీత గారు రోడ్డు మీదకి రాలేదు, ఛానల్కి వచ్చాం మేము. మీరు రోడ్డు మీద పడ్డా అనడం అది రాంగ్. మీరు మాట్లాడారు కావంటే మీరు ఇక్కడ రికార్డ్ అయింది చూడండి. రోడ్డు మీదకి రావడం ఏంటండి? ఇప్పుడు మీరు అన్ని సమాధానం మీ దగ్గర రెడీగా ఉన్నారు. మీరు పాటలు ఎవరెవరిని ఎంకరేజ్ చేశారు, ఎవరెవరికి ఏ సాంగ్స్ ఇచ్చారు? అండ్ ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ నాట్ నోటీసింగ్ దట్ సార్కాజం ఆ వీడియోలో మాట్లాడేటప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, మీరు మళ్ళీ రిపీట్ చేసి చూడండి. సార్కాస్టిక్ ఇంటెన్షన్. ఒక్కసారి నేను అడిగేది ఒకటి, అయినో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్
టు కంక్లూషన్, ఒక ఒపీనియన్ కంక్లూషన్కి వచ్చే సందర్భంలో ఇది అవునా కాదని చెప్పి వాళ్ళు అడగాలి. సో ఇది రెండు వైపులా జరగాలి, లేకపోతే రెండింటికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో వాళ్ళు అంటుంది అదే, ఆ రోజు మాకు సమాధానం ఇచ్చుంటే, ఆ రోజే ఆ వేదిక మీదే లేకపోతే ఆ వ్యక్తులే సమాధానం ఇస్తే ఈ రోజు ఎన్ని వేదికలు ఎందుకు ఎక్కుతాం అనేది వాళ్ళ ప్రశ్న. దానికి సమాధానం చెప్పరు ఎప్పటికొకరు. ఎవరు సమాధానం చెప్పారు? వాళ్ళు అడుగుతున్న సమాధానం ఒకటే, మీ మీద పర్సనల్ గ్రడ్జెస్ ఎవరికి లేదు. మీరంటే మాకు చాలా అభిమానం, ఇప్పటికీ కూడా అభిమానం మాకు. మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది మాకు. మాట్లాడితే మా ఫిలిం ఇండస్ట్రీ ఒక కుటుంబం, మా కుటుంబం అంటారుగా. కుటుంబ పెద్దలు ఒకసారి రియాక్ట్ కండి. ఎందుకంటే మన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, 15 ఏళ్ళు మన కళ్ళ ముందే మన సింగర్గా పెరిగిన అమ్మాయి. వాళ్ళు కూడా పైవాళ్ళు కాదు, ముగ్గురు లెజెండ్లు. ఒకే ఇష్యూ అనేది రైజ్ అయ్యింది, జనరేషన్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి వాళ్ళే అంటున్నారు. తను చేసిన వ్యాఖ్యల పట్ల ఇంపాక్ట్ ఉంది అనేది కూడా చర్చ జరుగుతోంది. పెద్దరికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి, ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే బహుశా ఈరోజు మనకి గంపలుగా క్షమించాలి ఈ మాట అన్నందుకు. నేను ఈ మాట ఎందుకంటే లిప్స్కి ఒక ఇందులో మాట ఉంది అమ్మాయి, వేల కొద్ది సింగర్స్, అవును అంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆఫర్ సెషన్లో ఇబ్బంది అనుకున్నప్పుడు ఒక్కొన్నేళ్ళు పోయిన తర్వాత ఈ ఇంపాక్ట్ గట్టిగా ఉంటే ఇంకెక్కడ ఉంటారు మనకి సింగర్స్? ఇప్పటికీ మనం సింగర్స్ అంటే ఎక్కడి నుంచో తెచ్చుకొని పాటించుకుంటున్న సందర్భం. సో మళ్ళీ నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. డూ యూ ఎక్స్పెక్ట్ ఇక్కడి నుంచి నీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పి ఎక్కడైనా అనిపించిందా? ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి నువ్వు 15 ఏళ్ళు సారీ టు రిఫర్ నువ్వు అనేది బికాస్ వాట్ ఇట్ మేబీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నావా? బికాస్ ఇన్ని ఇష్యూస్లో చూసావు, విల్ యూ బిలీవ్? ఆఫ్ కోర్స్ కొంతమంది ఇప్పుడు నీకు సపోర్ట్గా వస్తున్నాను అనుకుంటున్నావు. ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ జెన్యూన్ పీపుల్ ఇండస్ట్రీలో, బట్ బయట నుంచి అయితే డెఫినెట్లీ చాలా సపోర్ట్ వస్తుంది. దేర్ లైక్ ఇప్పటి వరకు ఎవ్వరు చేయింది నువ్వు చేస్తున్నావు, సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అఫ్ కోర్స్ నెగిటివిటీ కూడా ఉంటుంది, బట్ ఐ నో యూ కెన్ టేక్ దిస్, బట్ నువ్వు చేసేది అయితే డెఫినెట్లీ ఆ రైట్ థింగ్ అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు సునీత గారు అనే జడ్జి వల్ల ఫేస్ చేసిన వాళ్ళు నాకు వాట్సాప్లో చాలా మెసేజ్ పెడుతున్నారు, ప్రవస్తి రావడం కరెక్ట్ భారతి, ప్రవస్తి రావడం కరెక్ట్ అని. మరి ఎందుకండి అంతమంది మీకు ఎగనెస్ట్గా ఉన్నారు? ఎందుకున్నారు అంత ఎగనెస్ట్గా ఉన్నారు? మీకు కావాలంటే మీ నెంబర్ నా దగ్గర పర్సనల్గా ఉంది, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న మెసేజ్లన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇంతమంది మీకు ఎందుకు ఎగనెస్ట్గా ఉన్నారు? ప్రవస్తి ఒక మాట అన్నావు, కెరీర్ని వదిలిపెట్టేస్తా అన్నావు. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఒకసారి చేసుకో చెప్తా, బికాస్ యూ విల్ గెట్ కనెక్టెడ్ టు దాట్. సరే చెయ్యి చెప్తా. జస్ట్ టాక్ టు యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ, నిజంగా కెరీర్ని వదిలేస్తావా? 15 ఏళ్ళ నీ కెరియర్ వదిలేస్తావా? ఇస్ దట్ ట్రస్ట్ వర్తీ? నువ్వు అనుకుంటున్నావా వదిలేయగలని చెప్పి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఫియర్. వాట్ ద హెల్? ఎలా వదిలేస్తావు? 15 ఏళ్ళ కష్టపడ్డావు. ఇస్ ఇన్ మై బ్లడ్, లైక్ నా బ్లడ్లో ఉండిపోయింది అది. ఉన్నదాన్ని ఎలా వదిలేస్తావు? బికాస్ సంథింగ్ హ్యాపెన్. నేను గెటింగ్ ఎమోషనల్, ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే నీకు ఏమని చెప్పాను, యూ షుడ్ పుట్ ఇట్ దేర్ బికాస్ యూ షుడ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. యూ పుట్ పర్లేదు, ఎందుకంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే సత్తా ఉన్న పిల్లవి. యూ షుడ్ ఆన్సర్ దాట్. 15 ఏళ్ళు టీవీలోనే పుట్టావు, టీవీలోనే పెరిగావు, పాటే ప్రపంచంగా బతికావు, పాటతోనే ఉన్నావు, పాటే ముడిపడ్డావు, పాటతోనే కన్నీరు పెట్టుకున్నావు, పాటతోనే నవ్వావు, పాటతోనే నీ రోజు ఉండింది, పాటతోనే నువ్వు నిద్ర లేచావు, పాటతోనే పడుకున్నావు, పాటతోనే ఊయలుగావు. ఈరోజు ఆ పాటను వదిలేస్తానంటున్నావు. డూ యూ థింక్ యువర్ ఐస్ సేస్ ఎవ్రీథింగ్? కన్నీరు పెట్టుకుంటుంది ప్రవస్తి. ఇంతవరకు ఇంత బోల్డ్గా ఉన్న అమ్మాయి. యూ షుడ్ టాక్. మాట్లాడు, నీ కన్నీళ్ళు మాట్లాడిని, నీ గొంతు మాట్లాడి, నీ పాట మాట్లాడిని వినాలి ప్రపంచం, చెవులకు చిల్లు పడాలి. బాధపడే వాళ్ళు అసలు మ్యూజిక్ వదిలేనని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు లైఫ్లో. బికాజ్ ఇట్స్ చాలా పెయిన్ఫుల్ ఉండింది ఆ మాట అనేటప్పుడు కూడా వీడియోలో. కానీ ఆ భయం ఉండే అండ్ ఆ మెంటల్ ట్రామా వాట్ ఎవర్ ఐ ఫేస్డ్. ఆవిడ ఎంత బాగా మాట్లాడుతున్నారు, బట్ ఐ నో వాట్ ఐ ఫేస్డ్. నా ఫీలింగ్స్ ఎవరికి అర్థం కావు. ఓవర్ రియాక్ట్ అంటున్నారు, ఏజ్కి దానికి సంబంధమే లేదు. ఇట్స్ హ్యాపెన్స్. ఓవర్ రియాక్ట్ లైక్ ఎవ్రీ ఏజ్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఐ విష్ సమ్ సైకాలజిస్ట్ కుడ్ టాక్ ఆన్ దిస్ మ్యాటర్. ఇంకా వాళ్ళు చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బికాస్ ఏజ్కి ట్రామాకి అసలు సంబంధమే లేదు. యూ కెన్ నెవర్ సే నువ్వు ఇంత చిన్న పిల్లవి, యూ కాంట్ ఫీల్ దిస్ ఎమోషన్ అండ్ యూ కాంట్ సే దట్. సో అఫ్ కోర్స్ నేను ఇంత స్ట్రాంగ్ ఉందామని ట్రై చేస్తే ఇప్పుడు బ్రేక్ డౌన్ అయ్యా ఈ ఇంటర్వ్యూలో. ఐ నో, బికాస్ నువ్వు ఎంత కంట్రోల్ చేసుకున్నా నాకు తెలుసు. ఇక్కడ ఫర్ సపోజ్ ఇంతవరకు ఎప్పుడు ప్రస్తావించలే, ఎవరైనా నన్ను వచ్చి
ఇన్నేళ్ళ కెరియర్లో ఏదో అన్నారని చెప్పి ఇప్పుడు నువ్వు వదిలేసుకుంటే వాళ్ళు బాగానే ఉంటారుగా, నీకే కదా నష్టం. ఎందుకంటే నీ పేరెంట్స్ నీ మీద మాట్లాడగా ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, శ్రమ ఇన్వెస్ట్ చేశారు, కష్టాన్ని ఇన్వెస్ట్ చేశారు, పైసలు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ భవిష్యత్తును ఇన్వెస్ట్ చేశారు. ఒక్క మాటతో వదిలేసానన్నావే. అండ్ నీ పాటను ఇష్టపడే వాళ్ళని ఏమనిపించింది? వదిలేయాలనిపిస్తుంది నిజంగా నీకు? వదిలేయగలవా నిజంగా చెప్పు? ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ లైక్ షోస్ని అయితే వదిలేద్దామని డిసైడ్ అయ్యా, దట్స్ ఫర్ షూర్. రియాలిటీ షోస్ అయితే నేను వదిలేస్తున్నాను, అది మాత్రం పక్కా చెప్తాను. బట్ మ్యూజిక్ అనేది ఐ కాంట్, ఐ కీప్ ప్రాక్టీసింగ్, ఐ లుక్ ఫర్ ఇంకా ఆపర్చునిటీస్ దానికి అవే వస్తే మేబీ ఐ గో అండ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. బట్ నేనైతే వాటి వెనకాలైతే పడను అని నేను చెప్తున్నాను. ఐ వోంట్ గో ఫర్ ఆపర్చునిటీస్. బట్ దిస్ మూమెంట్లో నేను ఒక మాట కాదు, ఒక పాట అడుగుతాను నేను. ఎందుకంటే 15 ఏళ్ళు ఈ బాధలో నీ గొంతు ఏ పాట పలికిస్తూ ఉంటుంది? బికాస్ నీ గాత్రం కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూస్తూ ఉంటే దే హ్యావ్ టు నో ద వాయిస్ కల్చర్ అనేది. ఒక్క పాట ఇంతవరకు అడగలేదు, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్ ఐ బిలీవ్. ప్లీజ్. మెలోడీ పాడలేమన్నారు కదా సునీత గారు, పాడు. బికాస్ ఇంతవరకు నీ పాటలు విన్నారు, ఆ మాధుర్యం విన్నారు, ఆ బాధ విన్నారు. సో ఫర్ దట్ నేను అందుకు అడుగుతున్నా, ప్లీజ్. సో ఈ సాంగ్ కొంచెం రిలేటెడ్ ఏమో అనిపించింది వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ త్రూ ఈ సిచ్యువేషన్కి. సో యా, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా అటో ఎటో ఎటో వైపు, మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా అటో ఎటో ఎటో వైపు, నడవరా ముందుగా అటో ఎటో ఎటో వైపు. సో కొంచెం ఎమోషనల్ కాబట్టి మై వాయిస్, బట్ ఈ సాంగ్ కొంచెం రిలేటెడ్ అనిపించింది. సో ఆ పాటల్లో ఉన్న మాధుర్యం కూడా. నేను ఒక మాట అడగాలనుకుంటున్నా ఇక్కడ. ఒక వేదిక మీద ఉషా ఉతుప్ ఒక మాట అన్నారు. ఏం వాయిస్ ఆవిడది, ఏం కల్చర్ ఆవిడది. కానీ ఏమన్నారు? నేను జానకి గారు ముందున్నారు. మీకు చాలామందికి చూస్తుంటే కనుక గుర్తొస్తుంది, జానకి గారు స్టేజ్ ముందే ఉన్నారు. జానకమ్మ ఆవిడ ఒకటే అన్నారు, నేను జానకమ్మలా పాడలేను, కానీ నేను నాలా పాడగలను. దట్ ఈజ్ వాట్ యాక్సెప్టెన్సీ. అట్ ద సేమ్ టైం సుశీలమ్మ కూడా నాకు గుర్తు ఒక మాట అన్నారు. ఆ టైంలో జానకి ఉన్నారు, దాంతోపాటు జానకి ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ జానకిలా నేను పాడలేని చెప్పి సుశీలమ్మ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి చేశారు. సో అలాంటి మహామహలున్న మన ఇండస్ట్రీలో 2 రోజులైంది ఆ పిల్ల ఎక్కని ప్లాట్ఫామ్ లేదు, తొక్కని యూట్యూబ్ ఛానల్ గేట్ లేదు, మెట్టు లేదు. ఒక్కసారి ఆలోచించలేకపోతుంది ఇండస్ట్రీ. ఇష్యూ ఆ పిల్లదని చెప్పి వదిలేస్తామా? 15 ఏళ్ల పాటు మన దగ్గర పెరిగింది అమ్మాయి. అట్ ద సేమ్ టైం ఆ అటువైపు ఉన్న ముగ్గురు కూడా మామూలు వాళ్ళు కాదు కదా. ఎటువంటి లెజెండరీ పాటలు ఇచ్చారు, ఎటువంటి లెజెండరీ పాటలు పాడారు. ఎక్కడో కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతోంది, లేకపోతే ఎక్కడో ఇష్యూస్ అనేవి ట్రిగ్గర్ అవుతున్నాయి. వాటిని మొదల్లోనే తుంచకపోతే కనుక ఆస్కార్ స్థాయిలో మనం పేరు తెచ్చుకున్నాం కదా మంచి విషయంలో. బహుశా గుర్తుపెట్టుకోండి, చెడ్డ పేరు కూడా ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుందేమో. ఎందుకంటే ఒక మాట ఈ కాన్వర్సేషన్, నేను ఇక్కడ ఎవరి పేర్లు తీయట్లేదు ఇండివిజువల్గా నేను అనట్లా, ఇక్కడ వరకు ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి. కానీ వాళ్ళు ఒకటే అంటున్నారుగా, ఆ రోజు అక్కడే తుంచేస్తుంటే ఈరోజు ఇక్కడ వరకు రాకపోతుంది కదా అని చెప్పి. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పి పరిస్థితి ఎప్పుడు వస్తుందనేది. భారతి గారు, దాదాపుగా మనం 1.5 గంటన్నర పైగానే మాట్లాడుతున్నాం బహుశా, బట్ వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ ఈస్. మీ అమ్మాయి మాత్రం కెరీర్ని వదిలేయని అంటోంది. సో తెలుగులో ఒక అవకాశం వస్తే పాడించడానికి సిద్ధంగా ఉన్నారా?
అవునండి, తను వదలను అంటుంది. మాకు ఆఫర్స్ వస్తాయి లిటరలీ, ఇదంతా చూసిన తర్వాత కూడా ప్రవస్తి నీకు మేము ఆఫర్స్ ఇస్తామని వస్తే మాత్రం పాడుతుంది. ఈవెన్ తమిళ్లో ఆల్రెడీ తను పాడింది మంచి మ్యూజిక్ డైరెక్టర్స్కి రీసెంట్గా. అది కూడా మన శ్వేతామోహన్ గారు తను రిఫరెన్స్ ఇచ్చి పిలిపించారు ప్రవస్తిని. చాలా ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ అని, చిన్నారి తల్లి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చాలా ఫేమస్. సో ఆయన పిలిచి ప్రవస్తిని ఆయన కాల్లో 2 days నుంచి మాట్లాడి నువ్వు ఎలా పాడతావు తల్లి అని అవన్నీ తీసుకొని శృతి అన్ని ఆయనకి ఆయన ఇన్వైట్ చేసి ఎంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. అది లిటరలీ మేము లైఫ్లో మర్చిపోలేము. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత తమిళ్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రవస్తికి. అండ్ తెలుగులో మీరు నేను ప్రవస్తి పాడమ్మా అంటే మంచి ఫేమ్ వచ్చింది మర్చిపో ప్రవస్తి పాడమ్మా అంటే ఖచ్చితంగా పాడుతుంది. మాకు అది కెరియర్ వదలొద్దని మాకు చాలా కోరిక. ఎందుకంటే మేము కష్టం, మా కష్టం ఉంది, తను కష్టం ఉంది. భాష రాని చోట వెళ్ళి తను సక్సెస్ఫుల్గా వచ్చింది బయటికి. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ ఇన్ని ఛానల్స్లో పాడింది అమ్మాయి. సో తను చాలా కష్టపడ్డది, ఆ ఫలితం రావాలని మేము అనుకుంటున్నాం. రైట్. కంక్లూషన్లో చాలామంది ఒక సింగర్ని కాస్త